అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. తనకి భర్త చనిపోతాడు. ఇద్దరు పిల్లలు రమేష్, అఖిల్తో కలిసి ఉండేది. రమేష్కి పెళ్ళయింది. అఖిల్ పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కాంతమ్మ చాలా పిసినారిది, చాలా గయ్యాళిది, డబ్బు పిచ్చి చాలా ఎక్కువ. రమేష్కి ఒక పేదింటి అమ్మాయినిచ్చి పెళ్లి చేసింది. కానీ కట్నం కోసం ఇప్పటికీ తన పెద్ద కోడల్ని వేధిస్తూనే ఉంది. అలాగే ఇప్పుడు బాగా చదువుకొని పట్నంలో ఉద్యోగం చేస్తున్న అఖిల్కి ఎక్కువ కట్నం రావాలని కోరుకుంటుంది. ఒకరోజు రమేష్ అఖిల్తో ఇలా అంటాడు. ఏరా అఖిల్, ఏదో విషయం చెప్పాలన్నయ్య అని చెప్పి పిలిచావు. వచ్చి 10 నిమిషాల పైనే అవుతుంది. ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా నుంచుంటే నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు ఎలా అర్థమవుతుందిరా? చెప్పు, పర్వాలేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? పేరేంటి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? అంతే కదా, పెళ్లి కాని ఒక అబ్బాయి నీతో ఒక విషయం చెప్పాలన్నయ్య అంటే ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించినట్లే. అయినా మన అమ్మ సంగతి తెలిసి కూడా నువ్వు ప్రేమించావంటే ఆ అమ్మాయి చాలా మంచిదే అయి ఉంటుంది. పర్వాలేదు, చెప్పురా. మీరు కూడా ఏంటండి అఖిల్ని అలా ఏడిపిస్తున్నారు? అఖిల్ ఎప్పుడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడా? అత్తగారు పెట్టే టార్చర్ అంతా తట్టుకుంటూ పాపం పెళ్ళే వద్దనుకున్న అఖిల్ ఇప్పుడు చూడండి, తనంతట తానే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాడంటే ఎంత సంతోషం. మనం ఇంకా అఖిల్కి సాయం చేయాలి తప్పించి అఖిల్ని అలా బాధ పెట్టకూడదు. అఖిల్, నువ్వు చెప్పు, ఎవరా అమ్మాయి? ఏం చేస్తుంది? నువ్వు ప్రేమిస్తున్నావంటే నాకు తెలిసి ఆ అమ్మాయి చాలా మంచిదై ఉంటుంది. కాకపోతే అత్తయ్య గారితో వచ్చే ఇబ్బందులన్నీ మనం ఎదుర్కోవాలి, తప్పదు. వీటన్నిటినీ సహించే అమ్మాయి అయితే ఇంకా మంచిది. నాలాగా అన్నీ సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న అమ్మాయి అయితేనే అత్తగారి దగ్గర నిలబడగలదు. చెప్పకిల్. అది అది తన పేరు పుష్పావదిన. తనకి అమ్మ నాన్న ఎవరూ లేరు. తనొక అనాథ. తను కూడా ఒక అనాథాశ్రమంలో చదువుకొని తనంతట తాను సొంతంగా ఉద్యోగం చేస్తూ ఇప్పుడు ఒక రూమ్లో అద్దెకుంటుంది. తను చాలా మంచి అమ్మాయి వదిన. కట్నమేమీ ఇచ్చుకోలేదు. కాకపోతే సిటీలో పెరిగిన అమ్మాయి కాబట్టి కొంచెం సిటీ కల్చర్లో ఉంటుంది. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఖచ్చితంగా ఒప్పుకోదేమోనని చాలా భయంగా ఉంది వదిన. అందుకే ఫస్ట్ అన్నయ్యకి నీకు చెప్తున్నాను. నేను మళ్ళీ 6 నెలల్లో తిరిగి వస్తాను. ఈలోపు మీరే ఎలాగైనా అమ్మని ఒప్పించండి వదిన. ఇంకా ఇంట్లో అఖిల్ బయలుదేరుతున్నాడు. ఇంక 2 రోజుల్లో వెళ్ళిపోతాడనగా కాంతమ్మ ఇలా అడుగుతుంది. ఏరా అఖిల్, నువ్వు వచ్చి 1 నెల రోజులు అవుతుంది. అక్కడ నీ ఉద్యోగంలో ఎవరన్నా ఉన్నారో లేరో, లేకపోతే నీ శాలరీ ఏమన్నా కట్ చేస్తారేమోరా ఇన్ని రోజులు సెలవులు పెడితే. వచ్చావు, పండగ అయిపోయి కూడా 4 రోజులు అవుతుంది కదా, వెళ్ళొచ్చు కదా అని చెప్పి అఖిల్తో మాట్లాడుతుంది పిసినారి కాంతమ్మ. అఖిల్ తల్లి మనస్తత్వం చూసి మనసులో ఇలా అనుకుంటాడు. ఉద్యోగం గురించి ఇలా మాట్లాడుతుంది. రేపు తల్లిదండ్రి లేని అమ్మాయి, సిటీలో ఉన్న అమ్మాయి మన ఇంటికి కోడలుగా వస్తుందంటే మా అమ్మ ఇంకేమంటుందో అని తన మనసులో అనుకుంటాడు అఖిల్. అదేం లేదులే అమ్మా. సంవత్సరానికి వచ్చి ఇన్ని సెలవులన్నీ ఉంటాయి. ఆ సెలవులన్నీ ఇప్పుడే పెట్టుకున్నాను అంతే. నువ్వైనా ఇంత పిసినారి అమ్మవేంటమ్మా? కొడుకు పండక్కి వచ్చాడు, 4 రోజులు సంతోషంగా ఉంటాడులే అనుకోకుండా శాలరీ కట్ అవుతుంది, ఉద్యోగం పోతుంది అని ఆలోచిస్తున్నావు. నువ్వెప్పుడు మారుతావో ఏంటో అమ్మా. నాకేం అర్థం కావట్లేదని అమ్మని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు అఖిల్. కాంతమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడుతుంది. ఒకరోజు రమేష్, కాంతమ్మ ఇద్దరు పట్నంలో పొలం పనుల మీద కావలసిన సరుకులు కొనడానికి పట్నానికి వెళ్తారు. అక్కడ కాంతమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. రమేష్కి ఏం చేయాలో అర్థం కాదు. చుట్టూ చూస్తాడు, ఎవ్వరూ కనిపించరు. అప్పుడే
ఒక అమ్మాయి వచ్చి కాంతమ్మకి సహాయం చేసి తనని నిలబెడుతుంది. అప్పుడు కాంతమ్మ, చాలా థ్యాంక్స్ రా అబ్బాయి, నన్ను సమయానికి కాపాడావు. ఈ పట్నంలో కూడా ఇలా సాయం చేసేవాళ్ళు ఉన్నారా? ఈరోజు నువ్వు లేకపోతే నేనేమయ్యేదాన్నో అంటుంది. వెంటనే రమేష్, అమ్మ తను అబ్బాయి కాదు అమ్మాయి, పాపం నీకు సాయం చేస్తే నువ్వేంటమ్మా ఇలాగ తనని అబ్బాయి అని చెప్పి ఎగతాళి చేస్తున్నావు? తను ఏమనుకుంటుందో ఏంటో అమ్మా. ఏం పర్వాలేదండి, ఆంటీ గారికి తలనొప్పిగా ఉండి కళ్ళు తిరిగాయి కదా, అందుకే అర్థం కాక అలా మాట్లాడారు. నేనేం ఫీల్ అవ్వను, నేను వెళ్తానని వెళ్ళిపోతుంది. ఒకరోజు పుష్ప అఖిల్తో ఇలా మాట్లాడుతుంది. అఖిల్, అసలు మన విషయాన్ని మీ ఇంట్లో చెప్పావా లేదా? మీ అమ్మ, అన్నయ్య, వదినలు మన విషయాన్ని ఒప్పుకున్నారా లేదా? నాలాంటి తల్లిదండ్రులు లేని అమ్మాయిని, ఆస్తిపాస్తి లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మగారు ఒప్పుకున్నారా? మీ అమ్మగారు అసలే పిసినారావిడని చెప్పావు, గయాలావిడని చెప్పావు. తను కనుక ఒప్పుకోకపోతే నా పరిస్థితి ఏంటి అఖిల్? నువ్వైతే నన్ను మోసం చేయవు కదా? చెప్పు అఖిల్, నాకు చాలా భయంగా ఉంది. అలా ఏం జరగదు పుష్ప, నన్ను నమ్ము. నేను నీకు మోసం చేసేవాడిలాగా కనిపిస్తున్నాను? అలా ఏం జరగదు. మా అన్నయ్య, వదినకి మన విషయం చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారు. నిన్ను తీసుకొని ఇంటికి రమ్మని చెప్పారు. వాళ్ళే మా అమ్మతో మాట్లాడతామని కూడా చెప్పారు. ఇంకా మనకి ఏం భయం లేదు. మా అన్నయ్య, మా వదిన ఏదో ఒక విధంగా మా అమ్మను ఒప్పిస్తారు. ఒకవేళ మా అమ్మ ఒప్పుకోకపోయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిదానంగా మా అమ్మే తెలుసుకొని ఒప్పుకుంటుంది. నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు పుష్ప. 10 రోజుల్లో మా ఊరు వెళ్దాం, రెడీగా ఉండు. అఖిల్ పుష్పతో చెప్పినట్టే ఒకరోజు పుష్పని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. అమ్మా, ఈ అమ్మాయి పేరు పుష్ప. ఈ అమ్మాయి నేను 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. ఆ అమ్మాయి సిటీలో పెరిగిన అమ్మాయి. పల్లెటూరి పద్ధతులు, అలవాట్లు ఆ అమ్మాయికి ఏం తెలియదు. చెప్తే నేర్చుకుంటుంది. ఆ అమ్మాయికి తల్లిదండ్రి లేదు. తను ఒక అనాథ. ఆస్తిపాస్తులు కూడా లేవు. కట్నం కూడా ఇవ్వలేదు. కాకపోతే పట్నంలో ఉద్యోగం మాత్రం చేస్తుంది అంతే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానమ్మా. నువ్వు కాదు కూడదు అంటే నేను కూడా ఆ అమ్మాయితో పాటు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటానమ్మా. ఒరేయ్ ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మందు పెట్టిందిరా అది నీకు? ఎంత కష్టపడి నిన్ను చదివించానురా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానురా నీకు. ఆఖరికి ఒక అనాథ పిల్లని తీసుకొచ్చి నా కోడల్ని చేస్తావా? మీ అన్నయ్య కూడా అంతే, పేదింటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టి మీ వదిన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టాడు. నువ్వేమో ఈ మగరాయుడు లాంటి పిల్లని తెచ్చి తినే నీ కోడలు అంటున్నావు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు. ఏం నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీ కంటికి? నువ్వేదంటే అది జరిగిపోవడానికి. ఈ అమ్మాయిని నేను చచ్చినా కోడలిగా ఒప్పుకోను. నువ్వు కనుక ఈ అమ్మాయితో వెళ్ళిపోయావంటే నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వనురా. అసలు ఇలాంటి అమ్మాయి నీకెలా నచ్చిందిరా బాబు? ఆస్తి పాస్తి లేదు, పద్ధతి పాడు లేదు. ఇంతలో రమేష్ అక్కడికి వస్తాడు. అమ్మా, నువ్వాగు, నేను చెప్తాను. నీకేం అర్థం కావటం లేదు. వాడు కనుక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంటే వాడి ఆస్తి వాడికి పంచాల్సిందే. పైగా వాడు సంపాదించే జీతంలో ఒక్క పైసా కూడా నీకు ఇవ్వడు. పైపెచ్చు ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తుంది. ఆ అమ్మాయికి కూడా మంచి జీతం వస్తుంది. వాళ్ళిద్దరి జీతం నీకే తెచ్చిస్తారమ్మా. నువ్వు గనక ఈ పెళ్ళికి ఒప్పుకుంటే ఇంకా నీకేం కావాలమ్మా? వాడు కనుక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంటే కాంతమ్మ చిన్న కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది, కాంతమ్మ గయ్యాళిది అంటారమ్మా అందరూ. అన్న మాటలకి కాంతమ్మ మౌనంగా ఉంటుంది. రమేష్ వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఒకరోజు కొత్త కోడలు పుష్ప అత్తగారి దగ్గరికి వస్తుంది. అత్తయ్య, రేపు క్రిస్మస్ పండగ కదా, నేను
మా హాస్టల్లో క్రిస్మస్ పండగ బాగా చాలా గ్రాండ్గా చేసుకుంటాం అత్తయ్య. రేపు క్రిస్మస్ పండగ కోసం నేను కేక్ తయారు చేస్తాను అత్తయ్య. నేను కేకులు బాగా తయారు చేస్తానని మా హాస్టల్లో అందరూ అంటారు. నేను కేక్ తయారు చేస్తాను అత్తయ్య. రేపు మనం కూడా ఇంట్లో అందరం కలిసి క్రిస్మస్ పండగ చేసుకుందాం అత్తయ్య అని పుష్ప అత్తగారితో మాట్లాడుతుంది. అత్తగారు మాత్రం మనసులో ఏంటో ఇది నా ఇంట్లోనే కేకులు తయారు చేస్తుందంట, ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి దీనికి అనుకుంటుంది. అత్తయ్య కేక్ తయారు చేయనియండి అత్తయ్య, తను ఎలా తయారు చేస్తుందో చూద్దాం. పాపం తనకు మాత్రం ఇన్ని రోజులు ఎవరూ లేరు కదా, ఇప్పుడే మన కుటుంబంలో ఒక సభ్యురాలయ్యింది. తనతో కలిసి మనం కూడా క్రిస్మస్ జరుపుకుందాం అత్తయ్య. నేను ఖర్చు ఏం లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే నేను తయారు చేయడానికి తనకి సహాయం చేస్తాను అత్తయ్య. బయట నుంచి ఏది తీసుకురాము, అప్పుడు మీకు డబ్బులు కూడా ఖర్చు అవ్వవు కదా అత్తయ్య. పాపం అత్తయ్య, తనని తయారు చేసుకొని ఇవ్వండి అత్తయ్య అని చెప్పేసి పెద్ద కోడలు సువర్ణ అత్తగారిని బతిమలాడుతుంది. అత్తగారు మాత్రం ఏం మాట్లాడకుండా కొద్దిసేపు మౌనంగా ఉంటుంది. సరేలేమ్మా, నేను వద్దు వద్దు అంటే నువ్వేమన్నా నా ఇంటికి కోడలిగా రాకుండా ఆగావా? నా కొడుకుని నా మీద ఎదురు తిరిగేటట్లు చేశావు. ఇప్పుడు మాత్రం నేను వద్దంటే నువ్వు ఊరుకుంటావా? మళ్ళీ నా కొడుకుతో చెప్పి వాడు నాతో గొడవ పడి ఇదంతా ఎందుకులే, బయట నుంచి ఏమీ కొనుక్కు రాకుండా, నన్నేమి ₹1 ఖర్చుతో డబ్బులు అడగకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో కేక్ తయారు చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదమ్మా. మళ్ళీ కొత్త కోడల్ని మొదటి పండగ కూడా చేసుకోనివ్వలేదు అనే చెడ్డ పేరు నాకెందుకమ్మా? చేసుకోండి, మీకు నేను అడ్డురాను. మీదే కదా ఈ ఇల్లు, మీదే ఇష్టారాజ్యం అయిపోతుంది అని చెప్పి అత్తగారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొత్త కోడలు పుష్ప కేక్ అద్భుతంగా తయారు చేస్తుంది. ఆ కేక్తో ఇంట్లో అందరూ కలిసి క్రిస్మస్ పండగ చాలా ఆనందంగా జరుపుకుంటారు. పుష్ప జీవితంలో మొదటిసారి పండగ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాగే మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ 7777. అలాగే అత్తగారి కాంతమ్మ మారాలని, పుష్పని సువర్ణని బాగా చూసుకోవాలని కూడా కోరుకుందాం. ఈ కంటిన్యూ స్టోరీ కోసం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్ 7777.